జిమ్సన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు విరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థాంక్యూ సార్. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని? మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్ ఉంటుంది. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. ఎక్కడ సార్? ఎవరు రాను? మా ఇల్లే. బాబు బిలో నానా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంటికి వచ్చాను? రారా. ఏమయ్యా, నేను వెనకరికి పంపించానుగా, ఏమని చెప్పాలిగా? చెబుదామని స్టేషన్కి వచ్చాను సార్. తమరు లేరు. స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటారా? ఇంటి దగ్గర కూడా లేరు సార్. ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రికి వెళ్ళి ఉంటాం. అంతే, వచ్చి చెప్పేవాళ్ళు సార్. ఏ హాల్లో ఉన్నారు? ఎంక్వైరీ చేయాలి. అదే మీ కమిషన్ అయితే గుత్తంకాయ కూర, ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకుని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరి తీసుకెళ్ళిస్తావే. ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా? మీ ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటున్నారా? అది కాదు సార్. ఆయన మా మీద ఓ ఎక్కేస్తున్నాడు, నీకే ఒళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. వచ్చేస్తారా? మీ అయ్యా ఇంటి ముందు కరెంటు స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోకాళ్ళలోనే ఉన్నాయా? త్వరగా ఏంటి డొక్కు సైకిల్ ఒకటి పక్కన పడేసిరా. ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా? హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? Who are you? ఎవరా మీరు? అరే మొహం ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఇది ఇలా కలరా? మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go, yeah. Let's go. Are cool, man. I am very hot man. అనండి.
మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్ట్లు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమ్ ఆన్ నా యా. బాడీ చూసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ మరి రండి. నేను అమ్మో హ్యాండా. ఇదేంటి సార్, పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది. మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా ఏంటంటే ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి. దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలే ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. ఏండే ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమ్ కుర్తి, టెక్కలి, కోరిలు రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కారం. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా అంతే అయి ఉంటది. ఓకే ఓకే సెట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కారం. నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో
ఏక్ మినిట్ అన్నా సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా ఉన్నా లేనట్టే కదా सेठ वो नए ऊपर चले गया नहीं 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 वो ऊपर नहीं मैड में चले गया తర్వాత करो ठीक है వీడిది నాకు అర్థం కాదు నాది ఆడికి అర్థం కాదు ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను ఆహా భలే ఉన్నాడు కదండి ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నీకేమనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది నేనా నువ్వా నాకేందోలా నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి మరి నేనే చచ్చిపోతాను వదలంటే రేయ్ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని థ్యాంక్స్ మీకు కాదు జ్యోతిష్కుడికి రేయ్ వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి మంచి లాయర్కి చూపించి ఆ సాంబగాడికి నోటీస్ పంపించు వాడే మన దారికి వస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి